ఒక రాత్రి మయ్యకు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో కృష్ణుడు చెప్పాడు, "మయ్య, ఇప్పుడు నేను బాబా దగ్గరే ఉంటాను." మయ్య చెప్పింది. అక్కడ మంచి ఇల్లు లేదు, భోగాల ఏర్పాటు లేదు, అందమైన వస్త్రాలు కూడా లేవు. కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, "నాకు ఇవన్నీ అవసరం లేదు. ప్రేమ ఉన్న చోట నేనే ఉంటాను." మరుసటి రోజు మయ్య తన కృష్ణుడిని సనాతన గోస్వామికి ఇచ్చింది. గోస్వామి కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. ఆయన అన్నాడు, ప్రజలు గుడిసెల నుండి మహళ్లకు వెళ్తారు, కాని కృష్ణుడు మహల్ నుండి నా గుడిసెలోకి వచ్చాడు. ఆయన చిన్న మట్టి వేదికపై కృష్ణుడిని కూర్చోబెట్టాడు. భోగంగా సాధారణ ఆట టిక్కర్ మాత్రమే పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత కృష్ణుడు ధ్యానంలో ప్రత్యక్షమై, నీ ప్రేమభరితమైన సేవ నాకు చాలా ఆనందం ఇస్తోంది అని అన్నాడు.